Good morning, dear all. 3 minutes may valuable time spent చేయండి. And if you agree with my statement, please enlighten your known people. I mean to say your friends, your siblings, or your relatives as well. సో ఈరోజు నాకు ఒక ఫ్రెండ్, చాలా బాగా కావాల్సినటువంటి ఫ్రెండ్ కూడా కాదు, మా వెల్ విషర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. ఆయనని యాక్చువల్గా అంకుల్ అని పిలుస్తాను. అంకుల్ అని పిలుస్తానంటే ఎంత క్లోజో మీరు ఇమాజిన్ చేయొచ్చు. ఆల్మోస్ట్ హీఈస్ నోన్ టు అస్ సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 25 years. సో ఆయన వాళ్ళ అమ్మాయిని ఎంబీబీఎస్ జాయిన్ చేయాలా లేదా సిఏ జాయిన్ చేయాలా, ఇది ఆయన డైలమా. సో ఆయనకి నేను చెప్పానంటే, అంకుల్ నేను చెప్పిన ఇష్యూ ఏదైతే ఉందో లేదా అడ్వైస్ ఏదైతే ఉందో బ్లైండ్గా మీరు బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బేస్ చేసుకుని యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్, లేదా ఇంకెవరైనా థర్డ్ పార్టీ అడ్వైస్ కూడా తీసుకోండి. సో ఈ అంకుల్ ఫ్యామిలీ ఏంటంటే ఎంటర్ప్రినర్స్ ఫ్యామిలీ అండి, బిజినెస్ ఫ్యామిలీ. చాలామంది ఎంటర్ప్రినర్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మరి మీ అమ్మాయిని కూడా ఒక ఎంటర్ప్రినర్ చేయాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ సిఏ లేదా సిఎంఏ బెటర్ అంకుల్. కొద్దిగా హార్డ్ వర్క్ చేయగలిగితే సిఏ బెటర్. సో అంకుల్కి నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ అది. ఒక ఎంటర్ప్రినర్గా అమ్మాయిని కూడా రెడీ చేయాలంటే సిఏ బెటర్. ఎందుకంటే బిజినెస్ డెసిషన్ మేకింగ్ అనేది సిఏ లాంటి కోర్స్ చేసుకొని లేదా సిఏ లాంటి కోర్స్ కంప్లీట్ చేసి, ఒకవేళ సిఏ చేయలేకపోతే నెక్స్ట్ బెస్ట్ కోర్స్ ఏంటంటే సిఎంఏ. సో చదువుకొని బిజినెస్ చేయటం, ఎస్పెషల్లీ సిఏ లాంటి కోర్స్, సిఎంఏ లాంటి కోర్స్ చేసి బిజినెస్ చేయడంలో క్వాలిటీ వేరుగా ఉంటుంది. డెసిషన్ మేకింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, డెసిషన్ మేకింగ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఈవెన్ ఎంప్లాయీస్ని కూడా ప్రాపర్గా గైడ్ చేయొచ్చు. అండ్ నాలెడ్జబుల్గా వాళ్ళని గైడ్ చేయటమే కాదు, వాళ్ళ మీద కమాండ్ కూడా ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ బాగుంటుంది, ఎంప్లాయీస్ని ప్రాపర్గా గైడ్ చేయొచ్చు, హై స్కేల్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు. సో బిజినెస్ అనే ఉద్దేశం ఉంటే, ఎంటర్ప్రీనర్గా మన నెక్స్ట్ జనరేషన్ రెడీ చేయదలుచుకుంటే మాత్రం సిఏ లేదా సిఎంఏ బాగుంటుంది అంకుల్ అని చెప్పాను. నెక్స్ట్ 4 years పడుతుంది ఆఫ్టర్ ఫినిషింగ్ ఇంటర్మీడియట్ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి. 1 or 2 years మీరు బఫర్ పెట్టుకుని రండి. ఎంబీబీఎస్ అంతకంటే తక్కువేం కాదు, ఐఐటి అంతకంటే తక్కువేం కాదు. అండ్ ఐఐటి అయినా ర్యాంక్ రావాలి, ఎంబీబీఎస్ అయినా ర్యాంక్ రావాలి. ఇక్కడ ర్యాంక్ అనే ఇష్యూ కూడా లేదు, పాస్ అయితే చాలు. సో బీటెక్ బీకామ్ అంత ఈజీ అయితే కాదు సిఏ, బట్ ఐఐటి మెడిసిన్ కంటే డెఫినెట్లీ ఈజీనే. అక్కడ పెట్టే ఎఫర్ట్స్ ఇక్కడ పెడితే ఆల్మోస్ట్ 80% ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవడానికి. ఇఫ్ నాట్ సెకండ్ అటెంప్ట్, ఇఫ్ నాట్ థర్డ్ అటెంప్ట్. అంటే ఒక అటెంప్ట్ పెరిగినా 6 months, ఇంకో అటెంప్ట్ పెరిగినా కూడా అనదర్ 6 months. బట్ ఆ జీల్ ఉంటేనే ఈ కోర్సులో జాయిన్ చేయండి అని చెప్పాను నేను. చాలా జీల్ ఉంటుంది మా అమ్మాయికి అన్నారు. ఎంత జీల్ అంకుల్ అంటే, మనం బైపీసీ జాయిన్ చేసిన మెడిసిన్ కొట్టేయగలదు, ఒకవేళ మెడిసిన్ రాకపోయినా ఒక 1 crore నేను ఇన్వెస్ట్ చేసి నేను డొనేషన్ సీట్ అనే ఇప్పించగలను అన్నారు. అంకుల్ నిజంగానే అంత జీల్ ఉంటే, అంత ఆస్పిరేషన్ ఉంటే, అంత వర్క్ చేసే యాటిట్యూడ్ ఉంటే సిఏ మెడిసిన్ పెట్టినంత కష్టం కూడా పెట్టకుండా క్వాలిఫై అవ్వచ్చు. నా ఫస్ట్ పాయింట్ అది. రెండోది, ఎంటర్ప్రీనర్గా మన పిల్లల్ని రెడీ చేయదలుచుకుంటే బెస్ట్ కోర్స్ ఇది. థర్డ్ సిఏ కంప్లీట్ అయిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ లేదా లీడింగ్ బిజినెస్ స్కూల్స్లో కానీ మన ఎంబీఏ ఒక 2 years కనుక చదివించగలిగితే ఇంకా స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టుగా వీళ్ళు చాలా చక్కటి ఎంటర్ప్రీనర్స్గా ఎదుగుతారు. ఇది మా అంకుల్కి చెప్పింది. ఎందుకంటే సిఏ పాస్ అయిన వాళ్ళందరూ ప్రాక్టీస్ పెట్టేయాలో జాబ్ చేయాలని అనుకుంటున్నారు. అక్కర్లేదండి, అక్కర్లేదు. నాకు తెలిసి చాలామంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారండి నా నోన్ సర్కిల్లోనే. సిఏ క్వాలిఫై, సిఎంఏ క్వాలిఫై, ఎక్సలెంట్గా బిల్డర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫ్యాక్టరీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, అంటే ఐ మీన్ టు సే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు, స్కూల్స్ కాలేజెస్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్ లీజ్కి తీసుకొని రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాట్ నాట్. ఈ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఈ నాలెడ్జ్తో బిజినెస్ చేయటం అంటే వీ కెన్ డూ వండర్స్. సో కేవలం జాబే చేయాలి, సిఏ క్వాలిఫై అయితే కేవలం ప్రాక్టీసే చేయాలి, అలా లిమిట్స్ ఏం పెట్టుకోవద్దండి. సో నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే 3 issues నేను కవర్ చేశాను. ఐఐటి కంటే, మెడిసిన్ కంటే డెఫినెట్లీ సిఏ ఈజీ, బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టం. నెంబర్ 2, ఒక 1 year or 2 years బఫర్ పెట్టుకున్న వాళ్ళే ఈ కోర్స్కి రండి. అంటే ఫెయిల్ అయినా మళ్ళీ 1 year అంటే 2 attempts, 1 year అంటే 2 attempts కంటిన్యూ అయ్యే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి. థర్డ్ థింగ్, సిఏ అంటే అది ఒక సర్టిఫికేట్ కాదు, అంటే కేవలం ఏదో ఆ సర్టిఫికేట్ వచ్చేస్తే జాబ్కి వెళ్ళిపోదాం, ప్రాక్టీస్ పెట్టేద్దాం కాదు. సిఏ అనేది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్తో మీరు బిజినెస్ చేయండి, వండర్స్ క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ డూ వండర్స్. అండ్ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, స్టార్టప్స్ పెట్టచ్చు మీరు, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, స్కైస్ అ లిమిట్, అద్భుతాలు చేయొచ్చు. అండ్ 20 years బ్యాక్ ఉన్న ఆపర్చునిటీస్ కంటే ఇప్పుడున్న ఆపర్చునిటీస్ చాలా చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడున్న పిల్లలు వన్స్ సిఏ క్వాలిఫై అవడానికి ఇంకో 4-5 years పడుతుంది అనుకోండి, అప్పటికి ఇంకా ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఇది నేను మా అంకుల్కి చెప్పింది. ఇది కరెక్ట్ అనిపిస్తే కనుక మీరు యూట్యూబ్ ఫైల్ షేర్ చేయక్కర్లేదు, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు. జస్ట్ స్టూడెంట్స్, మీ సిబ్లింగ్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ని గైడ్ చేయండి. పేరెంట్స్, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కనుక మీ పిల్లల విషయంలో ఓ ప్రాపర్ డెసిషన్ తీసుకోండి, అంతే. అండ్ ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి మీ ఇష్టం. నా విషయానికి వస్తే మాత్రం నాకు కోర్స్ ఇంపార్టెంట్, మాస్టర్ మైండ్సే సెకండ్, కోర్సే నాకు ఫస్ట్ అండి. సిఏ, సిఎంఏ, ఐ స్టిల్ స్టాండ్ ఫర్ దట్ స్టేట్మెంట్ అండి. ఫస్ట్ కోర్స్ ఇంపార్టెంట్, తర్వాతే ఇన్స్టిట్యూషన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.